హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తెలుసుకునే విషయాలు ఏంటి అంటే పిఓడి అండ్ డ్రాప్ షిప్పింగ్, దీంతో డబ్బులు ఎలా సంపాదిస్తారు అండ్ యాక్చువల్లీ పిఓడి డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అని. సో ముఖ్యంగా దీంట్లో 3 మేజర్ ప్రాసెసెస్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్, నెంబర్ 2 వచ్చేసి మీరు యాజ్ అ డ్రాప్ షిప్పర్, నెంబర్ 3 వచ్చేసి డెలివరీ పార్ట్నర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ బై ఇట్ సెల్ఫ్ అండ్ రిటర్న్స్. సో ఈ 3 ప్రాసెసెస్ అనేది కంప్లీట్లీ ఉంటుంది. అంటే ఇక్కడ డ్రాప్ షిప్పింగ్లో చైనా లాంటి దేశాలలోనే కాకుండా సౌత్ ఏషియా దేశాలలో, అదే కాకుండా మన ఇండియాలో కూడా ఎన్నో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వెండర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారనమాట. వీరి దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని ఆ వెబ్సైట్లో పెట్టి మనం గనక ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇటువంటి యాడ్స్ చేసి అమ్మగలిగితే, బ్లాగింగ్, ఎస్ఈఓ ఇలాంటివి చేసి అమ్మగలిగితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వెండర్కి ఆర్డర్గా వెళ్తుంది మన సైడ్ నుంచి. ఈ మ్యానుఫ్యాక్చరరే దాని డెలివరీ ఏజెంట్ ద్వారా డెలివర్ చేయగలుగుతారు కస్టమర్కి. సో ఈ ప్రాసెస్ మొత్తము మనకు ఓన్ ప్రోడక్ట్ లేకపోయినా, మనకు ఓన్గా ఏ బిజినెస్ లేకపోయినా స్టార్ట్ చేయొచ్చు. అదే పిఓడి అంటే ఏంటి అంటే ప్రింట్ ఆన్ డిమాండ్. మీరు ఎన్నో షర్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, లేదంటే మగ్స్ కానీ ఇలాంటివి ఏవో చూస్తూ ఉంటారు. దాని మీద డిఫరెంట్ ప్రింట్స్ వస్తూ ఉంటాయి. క్వీన్స్ ఆర్ బోర్న్ ఇన్ మే అని, లేదంటే చాలా బీయింగ్ హ్యూమన్ లాంటి టీషర్ట్స్ కానీ, ఏదైనా టీషర్ట్స్ మీకు ప్రింట్కి సంబంధించి మంచి డిజైనర్ కనుక మీ దగ్గర ఉండి ఒక వెబ్సైట్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళి అక్కడ ఉన్న టీషర్ట్స్ మీద మీ డిజైన్స్ పెట్టి డైరెక్ట్గా ఆ వెబ్సైట్స్ త్రూ కూడా అమ్మవచ్చు. అది కాకుండా మీ ఓన్ వెబ్సైట్లో పెట్టుకొని కూడా మీరు యాడ్స్ చేసి, లేదనంటే ఎస్ఈఓ చేసి, లేదనంటే ఎస్ఈఎం చేసి కూడా మీరు వాటిని ఇంటర్నెట్లో అమ్మొచ్చు. అమ్మినప్పుడు ఆ టీషర్ట్ ఎవరైతే ప్రింట్ చేస్తారో ఆ కంపెనీ ప్రింట్ చేసి, అది సింగిల్ టీషర్ట్ అవ్వచ్చు, 2 టీషర్ట్స్ అవ్వచ్చు, 10 టీషర్ట్స్ అవ్వచ్చు, బల్క్ అవ్వచ్చు, నాన్ బల్క్ అవ్వచ్చు, వారే ప్రింట్ చేసి మీ డిజైన్ ఏదైతే సేల్ అయిందో దాన్ని వాళ్ళు సేల్కి పెడితే అది డెలివరీ కూడా చేసేస్తారు. అది మనకి ప్రింటింగ్ పెట్టుకునే తలకాయ నొప్పి లేదు, అండ్ మనకు ఆ మిషన్స్ మెయింటైన్ చేసే అవసరము లేదు, ఏమీ లేదు. మనం జస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే వెబ్సైట్ మెయింటైన్ చేయాలి. దాంట్లో మంచి గ్రాఫిక్ డిజైనర్ తోటి మంచి డిజైన్స్ని మన షర్ట్స్ మీద కానీ, ఇలాంటి వాటి మీద, హుడీస్ మీద కానీ, తర్వాత మగ్స్ మీద కానీ, బ్యాగ్స్ మీద కానీ ప్రింట్ చేయించుకొని దాన్ని ఈ సోర్సెస్ నుంచి సేల్ చేయగలగాలి. అండ్ ఎప్పుడైతే సేల్ అవుతుందో అప్పుడు మీకు మంచి కమిషన్స్ వస్తుంది. సో ఇట్లాంటి బిజినెసెస్ని మనం ఎటువంటి ఆపర్చునిటీతో చూడాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో డ్రాప్ షిప్పింగ్, పిఓడి లాంటివి ప్రాపర్ బిజినెస్ ఆపర్చునిటీస్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండర్ని వెతకడం, తర్వాత వెండర్ తోటి మేనేజ్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మనం ఈ వెబ్సైట్ చూద్దాము, shopify.com. ఈరోజు నేను ఈ ఒక్క వెబ్సైట్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. కానీ నెక్స్ట్ వీడియోస్లో అసలు వెండర్స్ పిఓడికి ఎక్కడ దొరుకుతారు, మరియు డ్రాప్ షిప్పింగ్ వెండర్స్ ఏ విధంగా ఉంటారు, వారు ఎక్కడ దొరుకుతారని చెప్తాను. షాపిఫై ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్ చేసి మనం అందులో ప్రోడక్ట్స్ పెట్టి అమ్మాలి కాబట్టి మనకి ఈకామర్స్ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈకామర్స్ వెబ్సైట్ అని నేను చెప్తున్నప్పుడు ఏంటి అని అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సేల్ చేయగలిగేది, బై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి కార్ట్కి పెట్టి కార్ట్ నుంచి చెక్అవుట్ చేయగలిగే ఆప్షన్ ఉండే వెబ్సైట్స్ని ఈకామర్స్ వెబ్సైట్స్ అని అంటుంటాం కదా. సో ఆ ఈకామర్స్ వెబ్సైట్స్ని ఒక క్లిక్లో క్రియేట్ చేయగలిగే టూల్ ఏదైనా ఉంది, ఏదైనా వెబ్సైట్ ఉంది అని అంటే అది shopify.com. ఇందులో వచ్చేసి మీకు ప్రాపర్గా ప్రైజింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అయితే ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ షాపిఫై ప్రైజింగ్ వచ్చేసి మీరు చూడండి, సోలో ఆంటర్ప్రెన్యూర్స్ అంటే మీరు ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే 1499 రూపీస్ పర్ మంత్ మాత్రమే మీరు బిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్లీ 10 ఇన్వెంటరీ లొకేషన్స్, 24/7 చాట్ సపోర్ట్ అండ్ ఆల్ POS లైట్ అన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా డిఫరెంట్ ప్రైసింగ్, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఇస్తున్నారు. సో ఇనీషియల్గా మనము ఈ షాపిఫై స్టోర్ని స్టార్ట్ చేసి మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాము అంటే మనం డ్రాప్ షిప్పింగ్ కానీ, పిఓడి కానీ దీనిలో చాలా క్విక్గా చేయొచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ ట్రయల్ 14 days ఉంటుంది షాపిఫైలో. సో ఇప్పుడు జనరల్గా మనం షాపిఫై స్టోర్కి వచ్చినప్పుడు ఈ విధంగా మనం స్టార్ట్ చేయాలి. క్రియేట్ స్టోర్ అని మనం క్లిక్ చేస్తున్నాము. క్రియేట్ స్టోర్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తున్నామో ఇక్కడ ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్, ఐఎమ్ ఆల్రెడీ సెల్లింగ్ ఆన్లైన్ ఆర్ ఇన్ పర్సన్. ఎవరికైతే ఆల్రెడీ ప్రోడక్ట్ సేల్ సర్వీస్ ఉందో వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఎవరైతే ఫస్ట్ టైమర్స్ ఉన్నారో వారు దయచేసి దీంతో వెళ్ళండి. నెక్స్ట్ అని క్లిక్ చేద్దాము. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మీకు ఒక 5 ఆప్షన్స్ చూపిస్తున్నారు చూడండి. డ్రాప్ షిప్పింగ్ అయితే ఈ విధంగా షాపిఫైలో ఎలా స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గానే అండ్ ఆన్లైన్ స్టోర్ కావాలా, ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఆర్ బ్లాగ్ చేయాలా, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇన్ పర్సనా, సోషల్ మీడియానా, ఐఎమ్ నాట్ షూర్, ఇలాంటి వేర్ వుడ్ యూ లైక్ టు సెల్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, అండ్ ఎప్పుడైతే అడుగుతున్నామో మనం ఇప్పుడు అండ్ ఆన్లైన్ క్రియేట్ ఫుల్లీ కస్టమైజబుల్ వెబ్సైట్ అని తీసుకోండి. ఎందుకంటే ఇదే మనం ట్రై చేస్తున్నాం క్రియేట్ చేయడానికి. సో ఈ స్టెప్ని మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు ప్రోడక్ట్స్ ఐ బై ఆర్ మేక్ మై సెల్ఫ్, ఎప్పుడైతే మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అప్పుడు డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్, ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్స్, ఈ 2 ఆప్షన్స్ చూస్తున్నారు కదా షాపిఫైలో. సో ప్రింట్ ఆన్ డిమాండ్కి మీరు క్లిక్ చేస్తే మీరు వాళ్ళ వెండర్స్ని మీరు కనెక్ట్ అవుతారు. డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ని మీరు చేస్తారనమాట. ఈ వీడియోలో అయితే మనం డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇండియా అండ్ యూజ్ యువర్ లొకేషన్, సెటప్ యువర్ డిఫాల్ట్ షిప్పింగ్ రేట్స్, రికమెండెడ్ యాప్స్ అని అంటే ఇండియాకి మనం పెడుతున్నాము. ఎందుకంటే ఇండియాలో మనకి ఏ యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయో షాపిఫై త్రూ అవే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా సింపుల్గా ఈ వెబ్సైట్స్ మనం చేసుకోవచ్చు అని నేను ఎప్పుడైతే చెప్తున్నానో, సెల్ ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్, అండ్ ఏదైతే ఇన్సైట్స్ ఉందో ఇలాంటి అనలిటిక్స్తో సహా మనం అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు హ్యావ్ యువర్ డ్రాప్ షిప్పింగ్ ఆర్ ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రొడక్ట్ షిప్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సప్లయర్ ఆర్ ఈజ్ ఇట్ సప్లైడ్ ఫ్రమ్ యువర్ ఎండ్, అంటే సప్లయర్ నుంచి పంపిస్తున్నారా డెలివరీ, లేదంటే మీరే పంపిస్తున్నారా అని అడుగుతోంది. ఓకే, సో ముఖ్యంగా ఎప్పుడైతే నేను డ్రాప్ షిప్పింగ్కి వెళ్తాను, బ్రౌజ్ ప్రోడక్ట్ సోర్సింగ్ యాప్స్, ఇదండి మెయిన్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ బ్రౌజ్ ప్రోడక్ట్ సోర్సింగ్ యాప్స్ అంటే ఎక్కడ డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనే యాప్స్ని కూడా షాపిఫై ప్రొవైడ్ చేస్తుంది. ప్రింట్ ఆన్ డిమాండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది, షాపిఫై ఇది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడే మనకి చెప్తోందనమాట. నేను షాపిఫై యొక్క యాప్ స్టోర్కి వెళ్తున్నాను అంటే ముఖ్యంగా మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, అదే విధంగా అనమాట ఇది కూడా. యాప్స్ అంటే మనకి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ కావాలి అని అంటే అవన్నీ అనమాట. ఇక్కడ చూడండి, రికమెండెడ్ సోర్సింగ్ యాప్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు ప్రోడక్ట్స్ని చూపించగలుగుతుంది. ఎగ్జాంపుల్కి నేను అలీ ఎక్స్ప్రెస్ డ్రాప్ షిప్పర్ చూస్తున్నాను, అండ్ ఇక్కడ చూడండి ఈ వీడియోలో మనకి క్లియర్గా చూపిస్తున్నారు ఏంటి అంటే, సో డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి అని అంటే ఇక్కడ మొత్తం మనకి కంప్లీట్లీ మీ వెబ్సైట్కి వచ్చి జనాలు కొనుక్కోవడము, అండ్ అది డ్రాప్ షిప్పింగ్ నుంచి ఏ విధంగా సోర్స్ చేయబడుతుంది అండ్ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు అనమాట. సో ఈ పర్టికులర్ యాప్ని మీరు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాజ్ అండ్ వెన్ దీంట్లో కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటుంది. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్తో సహా మీరు వ్యూ పర్సనల్ డేటా, వ్యూ స్టోర్ డేటా అనేది ఈ విధంగా వస్తుంది. ఎడిట్ ప్రోడక్ట్స్, ఎడిట్ ఇది అనేసి మీరు ఈ పర్టికులర్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చూడండి. ఏ ప్రోడక్ట్స్నైనా మీరు సేల్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ మీ నిష్లో ఉందా లేదా అని మాత్రం చూసుకోండి. వితౌట్ నిష్ మీరు దయచేసి ఎటువంటి ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ అమ్మకండి. ఎందుకంటే మీకు ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, యాడ్స్లో చేసినా కానీ దేనిలో చేసినా కానీ. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇలాంటి ఒక డ్రాప్ షిప్పింగ్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా యాప్లో కూడా మళ్ళీ మీరు మీ అకౌంట్ని ఈ విధంగానే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ చేసుకొని ఈ విధంగా మీరు యాప్లో క్రియేట్ చేసుకోండి. సో యాప్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని మీరు క్రియేట్ చేసుకున్నాక మీరు ఇక్కడ 26,000+ రివ్యూస్ ఆన్ షాపిఫై యాప్ స్టోర్ ఈ పర్టికులర్ దానికి వచ్చింది. సో ఇక్కడ ఉన్న వెండర్స్ని, ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని చూద్దాము. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ ట్రాపింగ్, అండ్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ దిస్. సో ఇక్కడ వచ్చేసి మీకు మంత్లీ 2 months ఆఫ్ ఉంది, అండ్ ఇక్కడ కూడా మీకు వచ్చేసి స్టోర్కి మనీ కట్టమని చెప్తున్నారు. సో వీ కెన్ స్టార్ట్ ఎ ఫ్రీ ట్రయల్లో కూడా మీరు ప్రోడక్ట్స్ని చూడొచ్చు. చూడండి, ఈ విధంగా నేను ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో నాకు కావాల్సిన కంప్లీట్ ప్రోడక్ట్స్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో జనరల్గా అలీ ఎక్స్ప్రెస్ డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ని ముందుగా మనం గనక యాప్లో చూడలేకపోయినా బయట వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అలీ ఎక్స్ప్రెస్ డ్రాప్ షిప్పింగ్ యొక్క కంప్లీట్లీ స్టోర్లో ఉండింది కదా,
అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో రికమెండెడ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఫస్ట్ చూడాలి అంటే మీరు ఇక్కడ కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని షాపిఫైకి వచ్చి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో లైక్ చూడండి ఇక్కడ ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి సాక్సెస్ కావచ్చు, లేదంటే డ్రాప్ షిప్పింగ్లో మీరు షూజెస్ కావచ్చు, మీరు 1, 2, 3 మీరు లిస్ట్ చేసుకోండి. మీ యొక్క నిష్కి ఏ ప్రోడక్ట్స్ అయితే బాగుంటుందో ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ని మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కి వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు. అదేది తీసుకొని వచ్చి ఈ యాప్ స్టోర్లో కూడా మీరు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 30 డేస్కి ఎవ్రీ 30 డేస్కి $15 అలా ఉంటుంది. అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మీరు ఇదే ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా షాపిఫై స్టోర్కి యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ షాపిఫై కూడా మీకు పెయిడే అండ్ ఆల్సో యాప్ స్టోర్లో కొన్ని యాప్స్ పెయిడ్. సో ఇది డ్రాప్ షిప్పింగ్లో మనం చేయాల్సిన మెయిన్ థింగ్స్ అనమాట. సో ఎందుకు నేను ఈ పర్టికులర్ థింగ్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను డ్రాప్ షిప్పింగ్ అండ్ పిఓడి అంటే ఇది చాలా మంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్గా చూస్తున్నారు. మెటీరియల్ కూడా వారే ఇస్తున్నారు. అండ్ ఎప్పుడైతే వెండర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ విధంగా మంచి వెండర్ని ఆలీ ఎక్స్ప్రెస్లో కూడా చాలామంది వెండర్స్ ఉంటారు. సో వాళ్ళలో బెస్ట్ వాళ్ళని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారో ఇలాంటి డీప్గా ఏదైతే ఇన్సైట్స్ ఉన్నాయో అవైతే నా క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎవరికైతే ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉందో దీని ప్రాసెస్ త్రూ కూడా మీరు చేసుకోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కనుక కాల్ చేసినట్లయితే డ్రాప్ షిప్పింగ్ మరియు పిఓడి మీద కూడా కంప్లీట్ నాలెడ్జ్తో డీటెయిల్ వీడియో అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.